హైదరాబాద్ ఎండిపోతుందా? చుక్క నీటికి లక్షల్లో ఖర్చు పెట్టాలా? గుక్కెడు నీటి కోసం సిటీని జల్లెడ పట్టేస్తున్నారు. నియంత్రణ లేకుండా భూగర్భ జలాన్ని తోడేసేందుకు వేస్తున్న బోర్లే రాష్ట్ర రాజధానికి ప్రమాదంగా మారుతోంది. పరిస్థితులు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. ఇలాగే నీటిని తోడేస్తే హైదరాబాద్ లో భూకంపం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు పర్యావరణవేత్తలు. ఒకప్పుడు చెరువుల నగరంగా పేరొందిన హైదరాబాద్ నేడు గుక్కెడు నీటి కోసం అలమటిస్తోంది. రోజు రోజుకు దిగజారుతున్న భూగర్భ జలాలు రాజధానికి శాపంగా మారుతున్నాయి. సాధారణ వర్షపాతాలు నమోదవుతున్నా భూమిలోకి ఇంకుతున్న నీటితో పోలిస్తే తోడేస్తున్న నీరు 4 రెట్లుంటోంది. దీంతో ఏటేటా భూగర్భ జలమట్టాలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్ మహానగర జనాభా దాదాపు 1 కోటి వరకు ఉంది. కానీ జనాభాకు తగ్గట్లుగా తాగునీటి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. తాగునీటి పథకాలు నత్తను మరిపిస్తున్నాయి. సిటీ శివార్లలోని 24 మున్సిపల్ సర్కిళ్లలో ప్రజలు దుర్భరమైన తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. మురికి వాడల్లోని సుమారు 50 లక్షల మంది ప్రజలు ట్యాంకర్లు, పబ్లిక్ నల్లాలపైనే ఆధారపడుతున్నారు. ఇట్లే బోర్ నీళ్లు ఓపించుకొని తాగుతున్నాం. మేము నీళ్ళు అస్సలు లేవు. పిల్లలకు మేకు తానాలు చేసుకోనిక లేవు, కాళ్ళెదులు కడుకోనికైనా లేవు. మాకు బోర్లు లేవు. అక్కడ ఏం లేవు. వస్తే ఇవి తాగాలి, లేకుంటే లేదు. నెలకు 160 రూపాయలు బిల్లు కట్టించుకుంటున్నారు. బిల్లు కట్టించుకున్న ప్రాబ్లం ఏముంది? మాకు నీళ్ళు ఇప్పడం లేదు. 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే మళ్ళీ ఎట్లా తాగాలి? వంటకి ఏం తాగాలి? నీళ్ళ తాగనికే, వంటకి, వాడుకోనికి, ఇంకా ఇతర స్నానాలకి ఇంకా ఏం చేస్తాం చెప్పు. సాధారణంగా ఎండాకాలంలో చెరువులు, నదులు ఎండిపోతుంటాయి. సరిగ్గా ఈ సమయంలోనే భూగర్భ జలాల అవసరం ఎక్కువ అవుతుంది. వర్షాకాలంలో భూమిలో ఇంకే నీటిపైనే భూగర్భ జలాల లభ్యత ఆధారపడి ఉంటుంది. ఈ విషయం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు పట్టడం లేదు. ప్రణాళికలు, అధ్యయనాల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దటంలో విఫలమవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 2010 వరకు సగటున 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉండేది. ఆ తర్వాత 2011 నుంచి తగ్గుతూ వస్తోంది. 2011లో 58.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది 79.6 సెంటీమీటర్లు నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇది భవిష్యత్ నీటి కష్టాలకు హెచ్చరికలంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ ఏడాది మొదట్లో వర్షాలు ఊరించినా తర్వాత ముఖం చాటేశాయి. పడిన అరకొర వర్షాలతో భూగర్భ జలాలు రీఛార్జ్ కాలేదు. వర్షం నీరు ఇంకిపోయేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో నీళ్లన్నీ మూసిపాలవుతున్నాయి. పడిన వర్షపాతంలో 16% నీరు భూమిలోకి ఇంకాల్సిన అవసరం ఉంది. అప్పుడే భూగర్భ మట్టాలు సరాసరిగా అందుబాటులో ఉంటాయి. కానీ నగరంలో పెరుగుతున్న కాంక్రీట్ జంగిల్ ఖాళీ స్థలాలను మింగేసింది. ఇంకుడు గుంతల నిర్మాణం నామమాత్రంగా మిగిలింది. ఇష్టరాజ్యంగా చెరువులు ధ్వంసం చేయటంతో పాటు బోరు బావులతో నీటిని అక్రమంగా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గోదావరి, కృష్ణా 3వ దశ నీటి గురించి ఊరిస్తున్న ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచడాన్ని పట్టించుకోవటం లేదు. అక్రమ నీటి తోడకాన్ని అడ్డుకోవటం లేదు. జలమండలి బోర్ల ద్వారా రోజుకు సగటున 27 మిలియన్ గ్యాలన్లు తోడేస్తున్నారు. ప్రైవేట్ రంగంలోని బోర్లు అంతకు రెట్టింపు, అంటే సుమారు 50 మిలియన్ గ్యాలన్ల నీటిని తోడేస్తున్నాయి. దీంతో భూగర్భ నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. 2011లో సగటున భూగర్భ జలమట్టం 10.03 మీటర్లు కాగా అది 2012కు 11.07 మీటర్లకు పడిపోయింది. ప్రస్తుతం 14 మీటర్లకు దిగజారింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ సేమ్ సీన్. ఇక్కడ 2008లో
సగటున 10.09 మీటర్లుండగా 2011లో ఇది 12.33 సెంటీమీటర్లకు పడిపోయాయి. ఈ వేసవిలో మరీ దారుణంగా 15 మీటర్ల కిందకి దిగజారాయి. పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్, శివారు ప్రాంతాలు రియల్ భూములుగా మారటంతో నీటి కొరత ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో భూగర్భ జలాలపై ఆధారపడక తప్పడం లేదు. రోజు రోజుకి లెక్కకు మించి బోర్లు వేసిస్తున్నారు. భూగర్భ జల వినియోగంపై నిబంధనలున్నా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. సిటీలో నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు కూడా ఇష్టారీతిన బోర్లు వేయటంతో సాధారణ ప్రజలకు రోజుకొక బిందెడు తాగునీరు దొరకటం కూడా కష్టంగా మారింది.